డియర్ వ్యూవర్స్, ఈరోజు నేను అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది, దేవుడి మహిమ గురించి తెలుసుకుందామండి. మనము మనుషులము, దేవుని మహిమ అనేది ఎప్పటికీ చూడలేము. యాజ్ అ హ్యూమన్స్ వీ కెనాట్ సీ గాడ్స్ గ్లోరీ. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. 2 Corinthians 4th chapter 3rd verse. In whom the God of this world hath blinded the minds of them which believe not, lest the light of the glorious gospel of Christ, who is the image of God, should shine unto them. అంటే దేవుడికి మనం అవిధేయతగా దేవుడి వాక్యము అంగీకరించని స్థితిలో మనం అవిశ్వాసంగా ఉన్నప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత, అంటే విగ్రహారాధన చేసే ఆ యుగ సంబంధమైన దేవత అయితేనేమి మన కంటికి గ్రుడ్డితనం కలిగించినట్లుగా ఈ వాక్యం చెప్తుందండి. when as believers we will not believe in God, when we forsake him, when we betray God, and when we not accept the gospel message, the worldly spirit will make our eyes as blinded that we cannot understand his truth. But when we come to God and ask for his opening of our eyes, he will definitely open our blind spiritual eyes. కానీ మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి సమర్పించుకొని మన అంధత్వమును తొలగించమని అడిగినప్పుడు దేవుడు మన కళ్ళు తెరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మన జీవితాల్లో ఈ వాక్యం నెరవేర్చబడును గాక. లెట్ గాడ్ ఫుల్ఫిల్స్ దిస్ ప్రామిస్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చిన ఎడల లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కంటెంట్